నో నో బీ వెరీ స్పెసిఫిక్, డోంట్ గో. రికార్డ్ అవుతుందా? స్టార్ట్ ఓకే, అయింది. చెప్పండి. పది పది హెల్త్ ఇష్యూస్ ఏంటి? మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఏమి 10 హెల్త్ ఇష్యూస్, ఇంపార్టెంట్ హెల్త్ 10 హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ మాట్లాడి దాని మీదే మనం ఫోకస్ వెయిట్ చేస్తున్నాం సార్, ఫస్ట్. ఫస్ట్ వెయిట్. వెరీ గుడ్. వెయిట్. వెయిట్, వెయిట్ పట్టు ఉందో లేదో చూసి అది ఒకటి రెండు కలిపి ఒక పాయింట్. నెంబర్ వన్ ఒక హెల్త్ ఇష్యూ. ఎవరికైతే ఓవర్ వెయిట్ ఉంటారో, డయాబెటీస్. ఒక్క నిమిషం, వన్ బై బీపీ. వన్, గో స్లో, డోంట్ రన్ ఇట్. వన్ బై వన్. ఓవర్ వెయిట్, ఓకే సార్. పొట్ట. ఓకే సార్. నెక్స్ట్ ఏంటి? హోమో హోమా అయ్యార్. ఈ థీరీలు వద్దు, హోమయ్యారు మీకు వద్దు, లాస్ట్ చూద్దాంలేండి అది. బీపీ సార్. బీపీ రెండు. ఎవరో మ్యూట్ చేసుకోవాలి, లిపిడ్ ఎవరో సంబడి హాస్ టు మ్యూట్. డయాబెటీస్. లిపిడ్ ప్రొఫైల్ సార్. సౌందర్య గారు మీరు చెప్పండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సార్, బ్లడ్ ప్రెషర్. నెక్స్ట్ గ్లూకో మన లివర్ ఫంక్షనింగ్. నెక్స్ట్ లిపిడ్స్. వెయిట్. షుగర్ లెవెల్స్. చూడండి, ఓకే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 హెల్త్ ఇష్యూస్. ఈ 10 హెల్త్ ఇష్యూస్ అనేది చాలా మనం ఫోకస్ చేయాలి. మనం ఓవర్ వెయిట్ ఉన్నామా, పొట్ట ఉందా ఒకటి. తర్వాత మన బీపీ ఎంత ఉంది. బీపీ, కరెక్ట్ బీపీ ఎంత? 120/80 లోపు ఉండాలి. 120/80 ఉన్నా కూడా యూ షుడ్ బి లిటిల్ కాన్షియస్. నెంబర్ టూ. నెంబర్ త్రీ, ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటున్నాం డాక్టర్ ఇచ్చిన మంచి డైలీ. అదొక హెల్త్ ఇష్యూ. ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా మనకి, డాక్టర్ థైరాయిడో XYZ. తర్వాత నాలుగోది ఏం చెప్పుకున్నాం మనం? థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. వెరీ గుడ్, నాలుగు. ఐదేంటి? తర్వాత వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఐదు అయిపోయింది. ఆరోది ఏంది? లివర్, మన లివర్ ఫంక్షన్ ఎలా ఉంది. తర్వాత ఏడేంటి? డయాబెటిక్కా నాన్ డయాబెటిక్కా చూసాం. తర్వాత మనకి డి విటమిన్ సఫిషియెంట్గా ఉందో లేదో చూసుకున్నాం, ఎనిమిది అది. తొమ్మిది ఏంది? B12 విటమిన్ బాగుందా లేదా. 10th ప్రాబ్లం వచ్చేసింది ఇన్సులిన్ రెసిస్టెన్స్. అదే ప్రాబ్లంగా మీకు తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది? మనకి ఎప్పుడైతే ఇన్సులిన్ టెస్ట్ చేసుకుంటామో, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్, ఫాస్టింగ్ షుగర్, ఈ రెండు చేసుకుని అది ఒక క్యాలిక్యులేషన్ అనమాట. ఆ లెవెల్లో ఉంటేనే మనకి మంచిగా ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉన్నట్లు. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా బ్యాండ్ పడినట్టే. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ 9 ప్రాబ్లంలో ప్లస్ ఎక్స్ట్రా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అర్థమైందా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా, ఆ టెస్ట్ ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక క్యాలిక్యులేషన్ అనమాట. ఫాస్టింగ్ ఇన్సులిన్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఈ 10 హెల్త్ ఇష్యూస్లో నేను అబ్జర్వ్ చేస్తే చాలామందికి ఈవెన్ 10 ఏళ్ళు 11 ఏళ్లలో కూడా రెండు మూడు ప్రాబ్లంలు ఉంటుంది. సౌందర్య గారు. ఉమ్. ఎస్ సార్. ఆ, అంటే అంటే ఏంటి? 10 హెల్త్ ఇష్యూస్లో ఇందాక ఒక మేడం చెబుతుంది, నాకు ఒక్కటే ఏం లేదు సార్, ఒక్కటే ఉందంట, డయాబెటిక్ ఒక్కటే ఉందంటుంది ఆమె హ్యాపీగా. అంటే ఏంటి? ఇప్పుడు మనకి బకెట్లో ఒక క్రాక్ ఉందనుకోండి, ఒక క్రాక్ ఉన్నా మనకి నీళ్లు పోతాయి. 10 క్రాకులు ఉంటే తొందరగా పోతాయి. అదే సపోజ్ 10 క్రాకులు చిన్న క్రాకులు అనుకోండి, ఒకటే పెద్ద బొక్క అనుకోండి, ముందు పోతాయి. 10 ఉండని అవసరం, 9 ఉండని అవసరంలా. ఈవెన్ వన్ ఈజ్ ఎనఫ్ ఫస్ట్ పుట్. అది అప్పుడు సపోజ్ డయాబెటిక్ ఉంది, అన్కంట్రోల్ డయాబెటిక్ అనుకోండి, చాలా డేంజర్ అది. అలా కాకుండా ఓకే కొంచెం HbA1c ఓన్లీ 6.6% ఉంది, రీసెంట్గా వచ్చిందంటే చిన్న బొక్క అనమాట, కొంచెం కొంచెం పోతున్నాయి నీళ్లు మనకి బాడీలో నుండి. ఇప్పుడు మన సీరియస్నెస్ ఎలా తెలుస్తుంది ఎంత సీరియస్గా ఉన్నది అనేది? ఇప్పుడు మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్. మనం చెప్పాం ఇవన్నిటి కారణాలు ఏంటి, ఇన్ని ఇన్ని 10 ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి అన్న డిస్కస్ చేసాం మనం. 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్. వెరీ గుడ్. ఈ 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్లో మీరు అనుకోవచ్చు, ఈ 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఎలా తెలుసా? ఈ 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ అంటే ఇది ఎట్లాగంటే, ఇప్పుడు మనకు ఒక ఫిష్ పాండ్ ఉందనుకోండి, ఫిష్ పాండ్లో ఫిష్ మంచిగా ఉండాలంటే ఏంటి? దానిలో మురికి నీళ్ళు రాకూడదు కదా. సపోజ్ ఒక 10 ప్లేస్లో నుండి చిన్న చిన్న లోపలికి ఎంటర్ అవుతున్నాయి నీళ్లు. అప్పుడు ఏం చేయాలి? 10 10 ఆపేయాలా, 9 ఆపేస్తే చాలా? అన్నీ ఆపాలి సార్. అన్నీ ఆపాలి. 10 సార్. ఈ పది మిస్టేక్స్ అని అలా అనమాట, మన బాడీలో ఉండేటువంటి మన వైటల్ ఎనర్జీని, మన హెల్త్ని పాడు చేస్తాయి. ఆ 10 ఏంటి చెప్పండి? 10 హెల్త్ పని మనం చేసేటువంటి 10 మిస్టేక్లు మనం తెలిసి చేస్తున్నాం, కొన్ని తెలియ చేస్తున్నాం, కొన్ని తెలిసి చేస్తున్నాం, కొన్ని తెలియ చేస్తున్నాం. తెలిసి చేసేయండి, ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు కానీ చెయ్యం. మంచి ఫుడ్ తినాలని అందరికీ తెలుసు, చెత్త చెత్త ఫుడ్ తినొద్దని తెలుసు కానీ చెయ్యం. కాఫీ టీలు తాగితే మంచిది కాదని తెలుసు కానీ తాగుతాం.
నిద్రపోవాలి, నిద్ర లేకపోతే డేంజరు, 8 అవర్స్ 7 అవర్స్ పడుకోవాలి నైట్ అంట, కానీ మా 12 1 గంట పడుకో. స్ట్రెస్ ఉండకూడదని అందరికీ తెలుసు. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలనుకుంటాం, కానీ మనకు ఎలా చేయాలో తెలియదు అది. అవునా? అందరికీ తెలుసు నీళ్లు తాగాలి మంచిగా, 3 4 లీటర్స్ నీళ్లు తాగితేనే ఆరోగ్యంగా ఉంటామని తెలుసు, కానీ తాగం. మల విసర్జన, రోజు 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. జనాలు ఒక్కసారి వెళ్తే గగనం, అది ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం వెళ్తుంటారు. ఏమవుద్ది మన బాడీలో? ఇప్పుడు పొద్దున్న లేచిన వెంటనే మనం మల విసర్జనకి వెళ్ళలేదు, మన బాడీలో వేస్ట్ అన్ని పేరుకొని ఉంటాయి కదా. ఈ 10 మిస్టేక్స్ మనం ఏం చెప్పాం క్లాసులో అందరికీ? 10లో మీరు ఎన్ని చేస్తున్నారు ఇప్పుడు వరకు? ఒకప్పుడు నేను 10కి 7 చేసేవాడిని. ఇప్పుడు మీరు ఎన్ని చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు? మోహన్ కృష్ణ గారు, ఈ 10 మిస్టేక్స్లో మీరు ఎన్ని చేస్తున్నారు ఇప్పుడు వరకు? ఒక్కొక్కరు చెప్పండి, ఎన్ని మిస్టేక్లు ఇప్పుడు వరకు చేస్తున్నారు? ఆపే ప్లాన్ ఉందా, లేదా మళ్ళీ ముహూర్తం అని చూసుకొని ఆపుదాం అనుకుంటున్నారా ఏంటి? అంటే మోస్ట్లీ చాలా వరకు చేస్తున్నాను సార్. ఇంకా ఇక ఈ అంటే థీరీలు వాటర్ కాదండి, 10లో ఎన్ని మోస్ట్లీ కాదు సార్. 10 మిస్టేక్లు ఎన్ని చేస్తున్నాను? నేను 7 చేసేవాడిని, 30 ఏళ్ళు చేశా కంటిన్యూస్ కంకణం కట్టుకొని. మీరు ఎన్ని చేస్తున్నారు ఇప్పుడు వరకు? ఒక రెండు ఉంటాయి సార్, నేను అంతేనే, ఎక్కువ వెయిట్ చేయట్లేదు. 2. ఒక రెండు ఉంటాయి కాదు సార్, స్పెసిఫిక్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మీ బకెట్లో ఎన్ని క్రాకులు ఉన్నాయంటే, ఉండొచ్చండి 4 5 ఉండొచ్చండి అన్నట్టు కాదు, చూసుకోవాలా. చూసుకొని దాన్ని హ్యాండిల్ చేయాలా. వెరీ గుడ్. స్వాతి, సౌందర్య గారు, మీ ఎన్ని చేస్తున్నారు? ఎక్కువ Before it చేయట్లేదు. was 7, sir. Now it came to 3. I డోంట్ వరీ, am trying డోంట్ వరీ, zero డోంట్ డోంట్ వరీ. చేసేయానికి try చేస్తాను. 6 to 7. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మీ హెల్త్, మీరు ఏమని చెప్పారు నాకు? ఇమ్యూనిటీ సరిగ్గా లేదు సార్, సిక్ అవుతున్నాను అన్నారు. దానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి మీరు మిస్టేక్లు చేస్తున్నారు? ఎంత సివియర్గా చేస్తున్నారు? అది ఇంపార్టెంట్. రెండో క్వశ్చన్, ఇప్పుడు కాఫీ Okay. తాగొద్దన్నాం, సరే ఒక కాఫీ తాగే బ్యాచ్ వేరు, 4 కాఫీ తాగే బ్యాచ్ వేరు. అర్థమైందా? అది Okay. సివియారిటీ. తర్వాత నేను గత 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, ఒకడు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. 20 ఏళ్ళ నుండి 5 సార్లు రోజు తాగుతూ, అదొక మిస్టేక్. రెండోది ఏంటి? నిద్ర, స్ట్రెస్, ఇవన్నీ. మనం ఏం చేస్తున్నామంటే, ఈ ఇన్ని మిస్టేకులు చేసినా మనకేం అవ్వట్లా, అందుకని ధైర్యం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంది? ఫస్ట్ స్టెప్, మీరు ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే అట్లా అవ్వదు. ముందేం తెలుసుకున్నారు మీరు? మీ బకెట్లో నీళ్ళు అలానే ఉండిపోవాలి, ఏమి మనం ఫిల్అప్ చేయకుండా ఉండాలంటే ఏమి వేయాలి? దానిలో క్రాక్లు ఉండకూడదు. ఈవెన్ మైనర్ క్రాక్ ఉన్నా ఏమవుద్ది? 4 రోజుల తర్వాత వచ్చేస్తే ఏం నీళ్ళు ఉండవు అందులో. పెద్ద క్రాక్ ఉంటే ఒక అరగంట తర్వాత ఏం కనపడవు, అది వేరే విషయం. అందరికి ఆ సిచ్యువేషన్ లేదు. మన బాడీ ఏంటంటే అడాప్ట్ అవుతుంటుంది. మనం ఎంత కుంపు చేసినా, ఎంత మిస్టేక్ చేసినా ఏం ప్రాబ్లం రాదు. సో మనం నేర్చుకునేది ఈ ప్రోగ్రాంలో, ముందు మన హెల్త్ ఎలా ఉంది, ఈ 10 పారామీటర్స్లో ఎక్కడ ఉన్నాం మనము, కదా. ఈ 10 హెల్త్ పారామీటర్స్లో ఎక్కడున్నాము? ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఒకళ్ళు నేను ఓన్లీ ఓవర్ వెయిటే. చాలామంది అంటారు ఇంకేం ప్రాబ్లం లేదు సార్, ఒక్క ఓవర్ వెయిట్ అంటాడు. ఏ? ఒక ఓవర్ వెయిట్ అంటే ఏంటి? మన అండర్స్టాండింగ్ ఏంటి? ఒక క్రాక్ ఉన్నట్లు. ఒక క్రాక్ ఉంటే ఏమవుతాయి? నీళ్ళు పోతాయా, అంతే ఉంటాయా? ఒకటే ఉంది ఈయనకి, ఒకటే ఉంది ఆయనకు 10 ఉన్నాయన్న దానికి సంబంధం లే. నేచర్ హాజ్ నాట్ బాదర్డ్ అనమాట, కదా. సో మీరు Yes, ఇమ్యూనిటీ sir. ఇంప్రూవ్ అవ్వాలంటే ఏంటి లాజిక్ ఏంటి చెప్పండి? ఎవరిని అడగని అవసరంలా, మనం చేసే మిస్టేక్లు ఆపేయాలి. మనం మన హెల్త్ స్కోర్ ఏదో చూసుకోవాలి. ఇప్పుడు మీకు డి విటమిన్ తక్కువ ఉంటుంది, 99% మీకు చెప్తున్నా సౌందర్య గారు. డి విటమిన్ ఘోరంగా ఉంటుంది, Okay. 10 15 ఉంటుంది. 10 ఎవరైతే లాస్ట్ టైం కరోనా టైంలో ఎవరెవరికైతే డి విటమిన్ తక్కువ ఉందో, దే వెంట అండ్ మెట్ దేర్ మేకర్. హూ ఇస్ ద మేకర్? మనల్ని తయారు చేసింది ఎవరు? దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు అందరూ అర్జెంటుగా, చనిపోయారు. ఎవరికైతే డి విటమిన్ తక్కువ ఉందో ఆ టైంలో వాళ్ళు బాగా ఎఫెక్ట్ అయిపోయి, వాళ్ళకి వెంటిలేటర్ దొరక్క చచ్చిపోయారు చాలామంది. అప్పుడు డి విటమిన్ చాలా తక్కువ ఉంది. డి విటమిన్ తక్కువ ఉంటే మనకి ఇమ్యూనిటీ తగ్గుద్ది. అదొక్కటే కాదు, ఇప్పుడు మన పొద్దుగూకులు దాన్ని ఒక స్పెసిఫిక్గా చూడకూడదు. మనకి పప్పుచారు టేస్ట్ కావాలంటే దేని వలన వస్తుంది చెప్పండి? టేస్ట్ Salt. పోవాలన్నా కూడా, టేస్ట్ టేస్ట్ కుంపోవాలన్నా కూడా ఒక్కటే. ఉప్పు Oh, ఒక స్పూన్ బదులు 4 స్పూన్లు వేసారు, ఇంతే సంగతులు. అన్నీ కరెక్ట్గా చేశారు, అన్నీ బాగా చేశారు, కానీ ఫైనల్గా ఒక బై ఛాన్స్ బై మిస్టేక్ ఇంకోసారి వేశారు ఉప్పు, మటాష్. అంటే కుంపు అవటానికి అదే కారణం, మంచిగా ఉండటానికి అదే కారణం. ఇది బేసిక్ లాజిక్ మనం అర్థం చేసుకోము, ఎక్కడో ఎతుకుతాం అనమాట. మన హెల్త్ కావాలంటే ఏం చేస్తారంటే, ఆడు చెప్తాడు, వాడు గొట్టంగాడు, ఈ జ్యూస్ తాగండి 3 రోజుల పొట్ట కరిగిపోయింది అంటాడు.
లక్షల మంది చూస్తారు ఆ వీడియో. చేయాల్సింది ఏంటి, చేయాల్సింది వదిలిపెట్టి ఇవన్నీ చూస్తుంటాం అనమాట. ఇప్పుడు మనం మన ఈ ప్రోగ్రాంలో మళ్ళీ 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 ఎందుకు చెప్తాను ఈ పాయింట్లు? కొత్తవి అవసరంలా, కొత్తవి నేర్చుకోవాల్సింది ఏమి లేదు, మనం కొత్తగా పడవలసింది ఏమి లేదు. హ్యూమన్ బీయింగ్స్ పుట్టినప్పటి నుండి, ఐ మీన్ మన ఏ, మన క్రియేషన్ దగ్గర నుండి ఇప్పుడు వరకు కూడా 2 చేతులే ఉన్నాయి, 4 చేతులు రాలా. సేమ్ సేమ్ నీకు 204 బోన్స్ ఉన్నాయి, ఇన్ని జాయింట్స్ ఉన్నాయి, అలానే ఇవాల్వ్ అయ్యింది. దానికి కూడా బేసిక్ అదే రిక్వైర్మెంట్. ఇప్పుడు మేక ఉందండి, మేక కొన్ని వేల సంవత్సరాల నుండి ఏం తింటుంది? ఆకులే తింటుంది. పులి ఏం తింటుంది? ఆ వేటాడి మాంసమే తింటుంది కదా. అదేంటి, అది నేచర్ ఫాలో అవడం వల్ల దానికి హాస్పిటల్ అవసరం లేదు. మనలాగా హాస్పిటల్, ఫెర్టిలిటీ సెంటర్లు అవి ఉన్నాయి వాటికి, చెప్పండి ఎందుకని? దే ఆర్ ఫాలోయింగ్ దేర్ నేచర్. సి హ్యూమన్ బీయింగ్కి జంతువులకి ఒకటే డిఫరెన్స్. జంతువులకి అందరికి లేదు, ఒక బాటమ్ లైన్ ఒక టాప్ లైన్ ఉంటుంది అనమాట. ఇది చేస్తుంది అంతే. హ్యూమన్ బీయింగ్ దేవుడు ఏం చేశాడంటే ఒక బాటమ్ లైన్ ఇచ్చాడు, టాప్ లైన్ వదిలేశాడు. మనం ఇవాల్వ్ అవ్వచ్చు. మనిషి కావాలంటే దేవుడు అవ్వచ్చు, రాక్షసుడు కూడా అవ్వచ్చు, అవునా కదా. ఒక పులి అనుకోండి, పులి కావాలంటే సెయింట్ అవ్వలేదు పాపం. అది అది కావాలనుకున్నా కూడా అవ్వలేదు. మనిషికి అవకాశం ఉంది. మనందరం కూడా పులి దగ్గరికి వెళ్తానికి ఎందుకు భయపడతాం చెప్పండి? హలో. మనమే చంపేసిద్ది దానికి ఫుడ్ అయిపోతామేమో. ఆ, పాము దగ్గరికి, తాచు పాము దగ్గరికి వెళ్తారా మీరు? ఎందుకంటే యు నో ద నేచర్. తాచు పాముకి పాయిజన్ ఉంటుంది, కాటేస్తే మటాషు. పులి దగ్గరికి వెళ్ళాము, అది ఆకలితో ఉంటే మనం మటాషు. కానీ హ్యూమన్ బీయింగ్ దగ్గరికి వెళ్ళండి, తెలియదు. వాడు వాడు మనిషిగా దేవుడిలాగా ఉండొచ్చు, రాక్షసుడు కూడా ఉండొచ్చు. సో గాడ్ హ్యాస్ కెప్ట్ దట్ టాప్ లైన్ ఓపెన్, ఇవాల్వ్ అవడానికి. అది మంచిగా చేసుకొని నువ్వు దేవుడు అవుతావా రాక్షసుడు అవుతావా మన చేతిలో ఉంది. సో ఈ బేసిక్ నాలెడ్జ్ మనకు కావాలి. ఇప్పుడు మీ ఇంప్రూవ్ మీరు చెప్పండి. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అది క్వశ్చన్, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, మీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? టాప్ 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్. ఆపేయాలి. వెరీ గుడ్. తర్వాత ఇంకోటి ఏం చేసుకోవాలి? ఫస్ట్ బ్లడ్ టెస్ట్ 10 చేసి, టెస్ట్ బ్లడ్ చేయించుకోవాలి. టెస్ట్ చేస్తే మన సెల్ స్కోర్ తెలుస్తుంది, 10 ఎన్ని బొక్కలు ఉన్నాయని. యాక్చువల్గా ఉమ్. 18 ఉన్నాయి టెస్టులు, బేసిక్ 10 చేసుకోండి చాలు. రూ. 1600 అయిపోయింది పని. తెలిసిపోయింది, ఓకే మనకి డి విటమిన్ తక్కువ. ఇందాక మేడం చెప్తున్నారా, ఫస్ట్ టైం చేసుకున్న లత గారా, వెళ్ళిపోయారు, ఆమె జంప్ అయిపోయింది ఏంటి? లలిత గారా? లలిత ఉన్నాను గారు సార్. సార్. మీరే కదా చెప్పింది. మీరు టెస్ట్, లలిత గారు ఇప్పుడే టెస్ట్ చేసుకుందంట, చూస్తే హెచ్బిఓన్సి 6.5%, డయాబెటిక్. ఆమెకు తెలీదు, అవునా లలిత ఎస్ గారు? సార్. అవును సార్, తెలియదు. ఇప్పుడు ఇది చేసుకోవడం వల్ల మీకు తెలిసింది కదా. అవును సార్. తెలిస్తే మంచిదా, తెలవకపోవడం మంచిదా? తెలిస్తేనే మంచిది సార్. కానీ చాలా మంది భయపడతారండి అనవసరంగా. ఈడ కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ఏదో అదొక స్ట్రెస్, లేనిపోయిన ప్రాబ్లం అన్ని బయటపడతాయి అంటారు చాలా మంది. అది నేను ఐఎమ్ అవును సార్. సర్ప్రైజ్. బాగా ఉమ్. చదువుకున్న వాళ్ళు వాళ్ళే ఇట్లా అంటుంటారు, షాక్ అనమాట నాకు. అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటిలే. సి యూ హ్యావ్ టు నో వేర్ యు ఆర్. దీనికి టాబ్లెట్స్ వాడమంటారా సార్? మళ్ళీ జంప్ అయిపోయారు అవసరం వెంటనే. లేదు. మనం చేయాల్సింది ఏంటి? మనం ఇప్పుడే చెప్తున్నాను ఏంటి, మీరు ఎక్సర్సైజ్. టెస్టులు ఒక్క నిమిషం లలిత గారు, మీరు టెస్టులు కూడా ఫుల్గా మనకు కావాల్సినవి చేయించుకోలేకపోయారు కదా. అవును సార్, అది వాళ్ళు అన్నారు, అవే చేశారు సార్. డోంట్ వరీ, ఇదంతా అక్కడ జరిగే కథలేనండి. ఇది మొత్తం చేయించుకున్నారు. ఇప్పుడు మీరు వరకు నాకు పెట్టండి, నేను చూస్తాను. మీరు మీ వెయిట్, హైట్, వేసేజ్, బీపీ అంతా రాయండి, అప్పుడు మీ హెల్త్ స్కోర్ రాసుకోండి. సార్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? యా సౌందర్య, నువ్వే చెప్పాలా. ఎస్ సార్, ఫస్ట్ ఆ 10 టెస్ట్ చేయించుకొని వీ హ్యావ్ టు గెట్ ద హెల్త్ స్కోర్. ఎందుకంటే దానిలో ఏం తెలిసిపోయింది, మీకు డి విటమిన్ నీకు తక్కువ ఉంది అనుకో, ఏం చేయాలి అప్పుడు? నెక్స్ట్ ఆ 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి. డి విటమిన్ తక్కువ అయితే మనం ఏం చేయాలి? ఏ లెవెల్లో ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఇంకో మళ్ళీ మిస్టేక్ ఏం జరుగుతుందంటే, ఈ ల్యాబ్ ఉమ్. రిపోర్ట్లో ఏం చెప్తాడు, డి విటమిన్ 30 to 100 ఉంటే ఓకే అంటున్నాడు ఆడు. ఆడు నమ్ముకొని ఇంకా సైలెంట్ కూర్చుంటాడు, బ్యాన్ పడిపోయింది. ఆప్టిమల్ ఉండాలి, ఆప్టిమల్ రేంజ్. ఓకే. ఆప్టిమల్ అంటే ఏంటి? ఆప్టిమల్ ఒక్కొక్క దాపుడు, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, మీకు ప్లస్ మార్క్స్ ఉంటాయి, మైనస్ మార్క్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఉన్నాయి. రాంగ్ క్వశ్చన్కి, ఎవ్రీ రాంగ్ క్వశ్చన్కి మైనస్ మార్కులు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మీరు 10 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కొక్క మార్క్ రాంగ్, కరెక్ట్ క్వశ్చన్స్కి 10 మార్కులు వస్తాయి, రాంగ్ క్వశ్చన్స్కి 5 మార్కులు రాంగ్ అనుకోండి. 5 క్వశ్చన్ కరెక్ట్గా రాశారు అంటే 50 మార్కులు వచ్చినాయి, ఓకే.
కానీ మిగతా 5 క్వశ్చన్ తప్పు రాశారు. 5 మార్కులు బొక్క, 25 బొక్క. అంటే ఎన్న అంటే మీకు నెట్ ఎంత వస్తాయి మార్కులు? 5 క్వశ్చన్స్ కరెక్ట్ రాశారు, 50 మార్క్స్. 5 క్వశ్చన్స్ రాంగ్ రాశారు, 25 మార్కులు మైనస్. లక్కీగా అది 10 పెడితే సున్నా 25 అయ్యేది, అది వేరే విషయం. టీచర్ గారు మీరే చెప్పాలి మార్కులు. 25 వస్తుంది సార్. ఆ, అదే కానీ దానికి కూడా సేమ్ మార్క్స్ పెట్టాడు అనుకోండి, మైనస్ మార్కులు కూడా సున్నా. మనం చేసేది అదే. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? రాంగ్ హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తున్నాం. ఏదో మధ్యలో ఒకటి రెండు కొసరగా గుడ్ హ్యాబిట్స్ పెట్టాం. దానివల్ల ఏంది, నెట్ స్కోర్ ఇప్పుడు నీ హెల్త్ స్కోర్ అనమాట. ఓకే, ఏంది ఏంది ఓవర్ వెయిట్ ఉన్నామా, ఏమేమి ప్రాబ్లం ఇప్పుడు బయటపడుద్ది అనమాట. నేను చెప్పాను కదా, నేనేం చెప్పాను లాస్ట్ టైం మీకు. ప్రతి నేను గత 30 ఇయర్స్ అంటే ఇప్పుడు 2014 వరకు 7 మిస్టేక్లు చేశాను. 7 మిస్టేక్లు. ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళు. దానివల్ల నాకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి? 8 హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఏ దీన్ని బయటపడాలంటే ఏం చేయాలి ఫస్ట్ చెప్పండి? ఫస్ట్ చేయాల్సింది ఏంటి? టెస్టులు చేసుకుని తెలిసిపోయింది 8 హెల్త్ ఇష్యూస్. ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నాకు? ఎక్సెప్ట్ థైరాయిడ్, ఎక్సెప్ట్ కొలెస్ట్రాల్, అన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. దానికి ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి మనం? సౌందర్య, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్. నన్ను తీరుగా రాంగ్ హ్యాబిట్స్ ముందు చేయటం ఆపేయాలి. Yes, 10 daily wrong ఆ 10 habits. డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఐడియా ఉంది అందరికీ, తెలుసు కదా? Sir. ఎస్ సార్. అవి రాసి పెట్టుకోండి. మీరు ఏం చేయాలంటే ఒక చార్ట్ పెట్టుకోండి. ఓ ఇవాళ నిద్రపోయే ముందు చూడండి, ఇవాళ ఏం చేసాం. ఓ ఇవాళ ఇది చేయలేదు, ఈ మిస్టేక్ చేసాం. ఓకే, 4 మిస్టేక్లు చేసాం, వెరీ గుడ్. రెండో రోజు ఏం చేయాలి? నెక్స్ట్ రోజు ఇప్పుడు అది రాసుకోలేదు, ఏం తెలియదు అనుకోండి, ఏదో గుడ్డేది చేలో పడి వెళ్ళిపోతుంటారు. ఏ రోజుకి ఆ రోజు మీరు స్టాక్ తీసుకున్నారనుకోండి, ఓ ఓకే, ఓ నిన్న ఇది చేసాం, నిన్న అసలు ఎక్సర్సైజ్కి వెళ్ళలేదు, నిన్న అసలు నీళ్ళే తాగలేదు, నేను టాయిలెట్కి ఏదో మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళాం అంటే 3 మిస్టేక్లు అయిపోయినాయి క్లియర్గా. రెండో రోజు ఏం చేయాలి? ఆ మిస్టేక్ లేకుండా చూసుకోవాలా లేదా? ఎస్ సార్. Yes, sir. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ టెస్టులు రెండు. మూడోది ఏంటి? మనం దినచర్య చెప్పాం. మనం దినచర్య పొద్దున్న లేచిన నుండి నైట్ పడుకునే వరకు ఈ 10 దినచర్యలు చేయాలి కరెక్ట్ కన్ఫామ్గా. అవి చేస్తున్నామా లేదా? సార్ నీళ్ళు తాగమన్నాడని ఏదో 2 గ్లాసులు తాగామంటే సరిపోదు, మనం కరెక్ట్ చేసాం లేదా? ఈ 10కి 10 చేయాలి. ఈ కిందక మీరు కిందకి ఇది ఒక ఒక 10 డేస్ ఎవరు చేశారు? 10 డేస్ చేసిన ఎవరు ఫాలో అయ్యారు రీసెంట్గా? మేరీ గారు ఫాలో అయ్యారు. మేరీ గారు మీరు చెప్తారా మీరేం ఫాలో అయ్యారు, ఏమి మీకు బెనిఫిట్ కలిగింది? హలో మేరీ గారు వింటున్నారా? కెన్ యూ హియర్ మీ? ఇంకెవరు ఫాలో అయ్యారు ఈ లాస్ట్ 20 డేస్లో? స్వాతి, సార్ నేను నేను ఫాలో వాటర్ ఇన్ బిట్వీన్ మీల్స్ మధ్యలో తాగకుండా ఉండడానికి, అట్లాగే ఈ మీల్స్ ఉన్నాయి కదా 3 times అని చెప్పి, అంటే 2 times యాక్చువల్ గా, బట్ అంత 2 times కి రాకుండా 3 times కి అయితే ట్రై చేస్తున్నాను. డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా మీకు? ఏమైనా ఫాలో అవటం వల్ల లాభం ఏమైనా తెలిసిందా ఇంకా లేదా? ఆ, అంటే ఎగ్జాక్ట్ గా అని కాదు, కొంచెం నేను మెడిటేషన్ కూడా ట్రై చేస్తున్నాను, సో కొద్దిగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది నాకు. అంటే 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 స్టమక్ లైట్ గా అంటే ఉన్నట్టుగా. మెడిటేషన్ వల్ల కలుగుతుంది అంటారు. చూడండి, మనకు ఒక్కసారి ఏమవుతుందంటే, సి నేను ఎవరన్నా అడిగాను అనుకోండి, ఏంద్రా ఇంత లావు అయ్యావంటే ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్తాడు తెలుసా? ఈ మధ్య వాకింగ్ కుదరలేదంట. అంటే వాకింగ్ కుదరకపోవటం వల్ల వాకింగ్ చేస్తే వాడికి ఇంతమంది పొడిచినట్టు. రిమెంబర్ దిస్. నేను ఏం చెప్తున్నాను ప్రతిసారి ఇదే, ఐఎమ్ డిస్కసింగ్ రిపీటింగ్ అనమాట. వన్ వన్ ఇంగ్రీడియంట్ విల్ నాట్ మేక్ యువర్ డిష్ టేస్టీ. అర్థమైందా? చాలా హ్యాపీ. మీరు ఇంకా దీంతో పాటు ఇంకా మెడిటేషన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ చేస్తారంటే ఇంకా హెల్ప్ హెల్ప్ అవుద్ది అనమాట. ఈ బేసిక్ లైన్ వదలకూడదు. అంటే మ్యూట్ కొంచెం చేసుకోండి, మోహన్ కృష్ణ స్ట్రెస్, గారు మ్యూట్ చేసుకోండి. స్ట్రెస్ దానికోసం అని చెప్పి నేను ఆ అదానికి వెళ్తున్నా అన్నమాట. అట్లా. గుడ్ గుడ్ ఓకే. గుడ్. ఇంకా ఇంకేంటి డౌట్స్ ఉన్నాయి? సార్ ఇప్పుడు ఇది మనం 3 times అట్లా, అంటే 2 times or 3 times తీసుకోవాలన్నారు కదా, ఎప్పుడన్నా అంటే ఒక్కసారి ఫర్ సపోజ్ టీయో లేకపోతే ఒక ఫ్రూట్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదా? అంటే కింద కింద ఈవినింగ్ వస్తుంది కదా, టైం. అట్లా కాదు. వినండి వినండి, గుర్తుపెట్టుకోండి. సి
ఒక్కరోజు మీరు చేయడం వల్ల ఏం అవ్వదు. నేను మీకు ఎగ్జాంపుల్ అదే ఇచ్చాను. మీకు ఇయర్ బడ్ ఉంది కదా మీది, చెవుల్లో పెట్టుకునేది రబ్బా, దాన్ని తీసుకొని మీరు తొడ మీద రాసుకున్నారు అనుకోండి 2-3 సార్లు, ఏమన్నా అవుద్దా? మ్మ్. ఏమో. అలా మీరు రోజులో ఒక 10 సార్లు చేస్తున్నారు, ఒక 5 ఏళ్ళు చేశారు, ఏమవుద్ది? ఆ, అంటే ఒక కాయలాగా అవుతుందేమో ఇది. సేమ్. అంటే మీరు రా- ఒకరోజు కాఫీ మ్మ్. తాగారు, ఒకరోజు ఇది చేశారు, ఒకరోజు నిద్రపోలేదు, ఏం అవ్వదు. డోంట్ ఓకే. డూ ఆన్ రిపీటెడ్ బేసిస్. ఇప్పుడు మీరు కాఫీ తాగాలనుకుంటున్నారు, ఏం చెప్పాం, మన పాయింట్ ఏం చెప్పాము? వెన్ యువర్ వెన్ యువర్ సార్ నమస్తే సార్. మేరీ గారు చెప్పండి. మేరీ నేను గారు షేర్ వింటూనే చేస్తారు ఉన్నాను తన సార్. ఎక్స్పీరియన్స్. చెప్పండి మేరీ గారు. మ్యూట్ కాలేదు సార్. నేను ఒక 25 డేస్ నుంచి ఫాలో అవుతున్నాను సార్ దినచర్యని. ఉమ్, నేను 3.5 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. ఉమ్, నాకు డి విటమిన్, తర్వాత B12 అవి కూడా తక్కువగా ఉంటాయి. అవి కూడా మెడిసిన్ తీసుకోమని చెప్పారు మీరు. మీ గైడెన్స్ అన్ని కూడా బాగున్నాయి సార్. ఉమ్. నేను చేసినటువంటి మిస్టేక్స్ అన్ని కూడా స్టాప్ చేసి దినచర్యను ఫాలో అవడం వల్ల నాకు చాలా యాక్టివ్ గా ఉన్నాను సార్. 2 మీల్స్ తీసుకుంటున్నాను. ఆ 2 మీల్స్ వల్ల కూడా నాకు ఎక్కడ నీరసంగా ఉండడం గానీ, ఇబ్బందిగా ఉండడం అలా ఏం లేదు సార్. బాగుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మెయిన్ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిందంటే ఇంతకుముందు ఎన్ని మిస్టేకులు చేసేవాళ్ళం, తెలుసో తెలియకో. కొన్ని తెలిసి చేసాము, కొన్ని తెలియక. అందరికీ తెలుసు జంక్ ఫుడ్ తినొద్దని, అవునా కదా? అది ఎవరైనా చెప్పాలా? కానీ తింటాం, ఒక టైం తిన్నాం, ఓకే. కానీ అది రెగ్యులర్గా ఇంట్లో మనం ఫ్రిడ్జ్లో ఏది ఫ్యామిలీ ప్యాక్ ఒకటి పెట్టుకొని, కూల్ డ్రింక్ బాటిల్ పెట్టుకొని రోజు కొట్టేయకూడదు. తినండి, ఎప్పుడన్నా మజా చేయండి, కానీ డైలీ చేయకూడదు. సో బేసిక్గా మేరీ గారు ఏం చెప్తున్నారు? ఈ ఇంతకుముందు ఎన్ని మిస్టేక్లు చేసేవారు మేరీ గారు? 10 మిస్టేకుల్లో మనం ఆహా, చెప్పినటువంటి. నేను 7 పైనే చేసేదాన్ని సార్. చూడండి, ఎప్పుడు ఇప్పుడు అన్ని పడితే ఆపేశారా అప్పుడు మిస్టేక్? తినేదాన్ని. ఆ ఎప్పుడు పడితే అప్పుడు తినడము, ఎప్పుడు పడితే వాటర్ సరిగా తీసుకోకపోవడము, ఎక్సర్సైజులు లేకుండా ఉండడము, స్ట్రెస్ లో ఉండడము, ఇవన్నీ కూడా నేను చాలా వరకు ఇప్పుడు స్టాప్ చేశాను సార్. ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అది. మనం అంటే అనలైజ్ చేసుకోవాలి. ఏమంటే ఒక్కరోజు 2 రోజులు ఏమవ్వదు, అది ఫస్ట్ స్టెప్. మనం చేసే మిస్టేక్లు ఆపుకోవాలి. మేడం టెస్టులు చేసుకొని డి విటమిన్ సప్లిమెంట్లు వేసుకుంది. ఆ తర్వాత దినచర్య 100% ఫాలో అవ్వాలా. చెప్పాను కదా, ఇప్పుడు మీరు పప్పుచారు చేసేటప్పుడు 90% చేశారు, ఓకేనా? ఏదో ఒక్కటే మర్చిపోయారు అంతే, ఒక్క ఐటమే మర్చిపోయారు, లేదా ఒక్క ఐటమ్ తక్కువ ఎక్కువ వేశారు, ఓకేనా? చెప్పండి. అన్మ్యూట్ చేసుకో సౌందర్య. నో సార్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, మన మిస్టేక్స్ 100% ఆపాల్సిందే. నో, నో డిస్కషన్. ఆ తర్వాత దినచర్య 100% ఫాలో అవ్వాలి. కానీ మీరు అందరూ అనుకోవచ్చు ఇదేదో పెద్ద కష్టం లేదే. మనం ఏం చెప్తున్నాం? ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనేది మీ ఇష్టం. మీరు ఎప్పుడు బాధపడాలి? "ఓ, ఆయన అది తినొద్దు అంటున్నాడు, ఇది తినొద్దు అంటున్నాడు" అని. ఇంకోళ్ళు ఏం చెప్తారు మీకు? పొద్దున్నే లగవంగానే మీరు ఇది చేయండి, అది చేయండి, టయాన్ని చెప్తారన్నమాట. లిస్ట్ ఇస్తారు, 11 గంటలకు ఒక ఫ్రూటు, మళ్ళీ 2 o'clockకి ఒక ఇది. ఇవన్నీ అవసరంలా. మీరు మీ అంటే కన్వీనియంట్ మరి పట్టుకొని. డాక్టర్స్ అంటే ఎక్కువ సార్లు తక్కువ తక్కువ తీసుకోమని చెప్తున్నారు కదా, అంటే బేసికల్ చాలా మంది. సో వీళ్ళు వాళ్ళని కాదు, మరి ఒక్కొక్కరు ఒక్కోలాగా ఇట్లా వినండి, అంతా ఏం ఎందుకు? లేదు, వినండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. 2 బకెట్లు ఉన్నాయి అక్కడ. ఒక దానిలో చేతులు కాలేటువంటి హాట్ వాటర్ ఉంది, ఇంకో దానిలో బ్లాక్ నార్మల్ వాటర్ ఉంది. నేనేమో హాట్ వాటర్ అని చెప్తే ఇంకో ఆయన కోల్డ్ వాటర్ అంటాడు. 10 మంది కోల్డ్ అంటారు, 10 మంది హాట్ అంటారు. మీరేం చేస్తారు? ఈయన మీద నమ్మకం ఉంది, నాకు గంగేశ్వరరావు గారు చెప్పారు నమ్మకం ఉందని మగ్గు పుంజుకుని నెత్తి మీద పోసుకున్నాడు, మటాష్ అయ్యా హాట్ అయి ఉండొచ్చు. మీరేం చేయాలి? ఏ గొట్టం గారు చెప్పింది నమ్మొద్దు, ఇంక్లూడింగ్ మీ. నమ్మొద్దు. ఏం చేయాలి? మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. అది 2 బకెట్లు హాట్ వాటర్, కోల్డ్ వాటర్ మనకు తెలియట్లా, పొగలు ఎట్లా ఎలా చెక్ చేస్తారు చెప్పండి? ఒక ఒక ఫింగర్ తోటి ట్రై ఫింగర్ కూడా చేయాలి. ముంచాం, ఇట్లా ఫ్లయింగ్ ఇట్లా ట్రై చేస్తాం, అవునా కదా? ముంచినట్టుగా పెట్టి. ముంచకూడదు, ముంచితే మళ్ళీ బ్యాండ్. ఇట్లా జస్ట్ ఇట్లా టచ్ చేసి చూస్తాం. నేను చెప్పింది కూడా అలా చేయండి. ఈయన పొద్దున్న లేకపోయినా నేను లీటర్ తాగమన్నాడు, ఎందుకు తాగాలి? అది తాగమాకండి. ఈయన 2 సార్లు తినమంటున్నాడు, ఆయన ఆయన పొద్దులు 6 సార్లు తినమంటున్నాడు. ఈయనేమో ఫ్రూట్స్ తినమంటున్నాడు, ఆయన ఇది వద్దు అంటున్నాడు, అది వద్దు అంటున్నాడు. ఇవన్నీ పట్టుకోండి మీరు, నో ప్రాబ్లం. కొంచెం వెనక అవుతుంది. అవునా సౌందర్య? అర్థమైందా? సో సార్ కరెక్ట్. డోంట్ గో బై ఎనీబడి. ఇప్పుడు ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, నేను వీడియోలు పెట్టాను. ఇప్పుడు వీరమాచినేని గారు ఉన్నారు, అద్భుతమైన డైట్ ప్లాన్. తర్వాత దానికి ఆపోజిట్ ఎవరున్నారు? మన మంతిని గారు.
మంత్రి గారు ఏం చెప్తారు, అసలు నూనె వేసుకోవద్దండి, ఆయిల్ వద్దు, నెయ్యి వేసుకోకూడదు అసలు, అంటే ఏమంటారు, ఆ, ఆయిల్ లేకుండా, ఆయిల్ లేదు బాయిలింగ్ లేదు, ఆయిల్ ఫ్రై లేకుండా చేసుకోమంటాడు ఆయన. ఇప్పుడు చాలా మంది ఉంటారు, నేను మంత్రి దగ్గర ఫాలో అయ్యాను, నేను అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాను ఒకడు అంటాడు. ఇంకో ఆయన ఉంటాడు, వీరమాచికి ఫాలో అయ్యాను 20 కిలోలు తగ్గానంటాడు. రెండు మంచియే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకేం సూట్ అవుద్ది, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక 100 మంది వెళ్ళారనుకోండి పెద్ద బట్టల షాప్కి. 100 మంది వెళ్తే అట్లీస్ట్ ఒక 80 మందికి మంచిగా వాళ్ళకి నచ్చిన డ్రెస్ దొరుకుద్ది, ఒక టీ షర్ట్ కానీ ఒక ప్యాంట్ కానీ. కొంతమందికి ఏంటంటే సూట్ అవ్వదు, ఎందుకంటే బాగా వాళ్ళు లావుగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, టైలర్ దగ్గరికి వెళ్ళి గుడ్డ కొనుక్కొని కుట్టించుకుంటారు. అవునా కదా ఎస్ స్వాతి? సార్. ఇది ఇప్పుడు యాక్చువల్ గా ఆల్రెడీ నేను ఒక 52 kgs ఉంటాను వెయిట్. సో ఇప్పుడు ఇట్లా 2 times అట్లా తీసుకోవడం వల్ల మనకి ఇంకా తగ్గినట్టు అనిపించింది అనుకో. అంటే ఇంకా స్కిన్నీగా కరెక్ట్ అట్లా కరెక్ట్ అయిపోయాను. కరెక్ట్ నేనే స్వాతి. సి, ఇక్కడ ఎట్లా అంటే యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఓవరాల్. ఇప్పుడు ఒక్క వెయిట్గా చూడాల్సింది నువ్వు, నీ ఓవరాల్ హెల్త్ ఉంది చూసుకో. ఎస్ యు ఆర్ రైట్, ఓకే. 2 సార్లు తినడం వలన వెయిట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఎస్ ఇప్పుడు సార్. నీ హెల్త్ ఎలా ఉందో చూసుకుని నువ్వు 3 సార్లు తినొచ్చు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ సేమ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ. ఇప్పుడు 4 మనుషులు కూర్చున్నారు అనుకోండి, అందరిని రన్ అన్నాను అనుకోండి, అందరు పరిగెత్తగలరా? వాడు కండిషన్ చూసుకోవాలా. వాడికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, మెల్లిగా నడుస్తాడు. కాలు ఇరిగినోడు ఉన్నాడు అనుకోండి, వాడు లేవను కూడా లేకూడదు, సారీ థ్యాంక్ యూ అని చెప్తాడు. అలానే మనకు కూడా, అందుకే నేను చెప్తాను అందరు కూడా బ్లడ్ టెస్ట్ చేసుకోమంటుంది. బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు, మీకేది సూటబుల్. ఇప్పుడు మీరు ఆల్రెడీ అండర్ వెయిట్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 2 సార్లు తినడం అనేది ఉత్తమం కాదు మీకు. సపోజ్ మీకు వేరే హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాబెటిక్ ఉంది, అర్థమైందా? అప్పుడు దానికి ఎలా చేయాలి, దానికి మీకు యూ నీడ్ ఎ టైలర్ మేడ్ డ్రెస్ అనమాట. మీకు రెడీమేడ్ సూట్ అవ్వదు. ఇప్పుడు సౌందర్యం ఉంది, 80% బై అండ్ లార్జ్ కామన్, బై అండ్ లార్జ్ 80% కామన్, కానీ 20% యూ హ్యావ్ టు బి మోర్. ఏంటి కామన్, ఏంటి లెట్ మీ టెల్ యూ కామన్ ఏంటి, రోజు 4 లీటర్ నీళ్ళు తాగడం కామన్, 3 to 4 లీటర్స్. 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం కామన్. 1 అవర్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, అర్థమైందా? స్ట్రెస్ లేకుండా ఉండటం ఇంపార్టెంట్. 7 గంటలు నిద్రపోవడం కంపల్సరీ ఎవరైనా. తర్వాత జంక్ ఫుడ్ అందరూ ఆపేయాల్సిందే. నౌ ద క్వశ్చన్ ఈజ్ ఫుడ్. ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి క్వశ్చన్. ఈ ఒక్క దానిలో డిఫరెన్స్ ఉంది, అర్థమైందా? ఈ క్లారిటీ తెచ్చుకోండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ యూ గైస్ టు లెర్న్. ఇంకేమి డౌట్స్ ఉన్నాయి? అయిపోయింది టైము, 8 o'clock. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఐ అప్రిషియేట్. లెట్స్ సీ నెక్స్ట్ వీక్. పీపుల్ ఇంటరాక్ట్ అయితేనే మీకు నాలెడ్జ్ వస్తుంది. చెప్పండి పరమేశ్వరి. రేజ్ చేశారు, హ్యాండ్ రేజ్ చేశారు. సార్ అది ఎనిమా చేసుకోమన్నారు కదా సార్, నేను కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళని అవును. లేకపోయినా వచ్చు సార్ మామూలుగా ఎనిమా. ఎవరైనా చేసుకోవచ్చు, మంచిది. ఎప్పుడైనా చూడండి, ఫాస్టింగ్ ఎవరైనా ఫాస్టింగ్ ఉన్నారనుకోండి ఒక రోజు, రెండో రోజు ఎనిమా చేసుకోవడం ఉత్తమం. సార్ ఇప్పుడు నైట్ 9 తిని 8 తిని లేదా 6 ఆపేసి అలాగా మర్నాడు 6 కి అలా ఎంత గ్యాప్ తీసుకోవాలి సార్? అదేం అవసరం లేదు. ఎవరి గ్యాప్, మీ బాడీ ఏం చెబుతుందో మీరు వినండి. బాగా ఆకలి వేసినప్పుడు గుమ్మేయండి. 2 సార్లు తినడం అలవాటు చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీ టైం మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఏది కన్వీనియంట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అందరికి ఒకే ఉండదు. ఇప్పుడు నేను చెప్తాను, జనరల్గా ఏం చెప్తున్నాను, జనరల్గా అరౌండ్ 11 o'clock to 1 o'clock లోపు ఫస్ట్ మీల్ తీసుకోండి. తర్వాత బిట్వీన్ 6 to 8 o'clock సెకండ్ మీల్ తీసుకోండి. మీ కన్వీనియంట్ చూసుకోండి. 2 సార్లు చక్కగా తినండి పొట్టనిండా. సార్ అది రూల్స్ చెప్తారా సార్ ఎనిమా గురించి? మామూలుగా తిట్టే నుంచి మా వారు తెప్పించేస్తారు ఇవాళ. అతను ట్రై చేశారు, నేను ఇంతకుముందు ఒకసారి చేయించుకున్నాను. ఆ, చిన్న డౌట్ అని ఉండిపోయింది. ఎనిమా అయితే కాసేపటికి భోజనం కానీ మంచిలు కానీ తాగాలి అని చెప్పి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమా ఇప్పుడు చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ నీళ్లు తాగి ట్రై చేయండి. ఆటోమేటిక్గా అవ్వలేదు అనుకోండి, ఒక 1 hour గ్యాప్ ఇచ్చి ఎనిమా చేసుకోండి. ఎనిమాకి తినడానికి సంబంధం లేదు. వెయిట్ చేయండి, ఒక 10 నిమిషాలు, అరగంట వెయిట్ చేయండి, మంచిది. ఏమి లేదు దానివల్ల నష్టం లేదు. ఎనిమాలో ఏం జరుగుతుంది, నీళ్ళు వచ్చేసి మనం పెద్ద పేగులో పెడతాం. దానివల్ల ఏమన్నా అందులో ఉన్నటువంటి మలం కొంచెం అంతా కొంచెం ఫ్రీ అయిపోయి బయటికి వెళ్తానికి అవకాశం ఉంటుంది అన్నమాట, ప్రెషర్ వల్ల. అంతే, దానివల్ల ఏం నష్టం లేదు. సరేనా సౌందర్య, క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. చలో, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. యా, బాయ్ బాయ్. బాయ్.